లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2:25. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సరిపోయింది. ఇక్కడ సిమియోను గురించినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. అతడు దేని కొరకు కనిపెడుతున్నాడో దాని గురించి నేటి దినాన్ని ఆలోచన చేద్దాం. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేలు యొక్క ఆదరణ. మానవుడు ఆదరణ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆదరింపబడాలని కోరుకుంటున్నాడు. ఆదరించబడ్డానికి ఆయా మార్గాలను ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడు. నేటి దినాన మనిషికి ఆదరణ చాలా ప్రాముఖ్యం. ఆదరణ లేని వాడికి అన్నీ ఉన్నా కూడా అది వానికి ఏమాత్రం కూడా ఉపయోగంగా ఉండదు. కన్సలేషన్ అనే మాట ఇక్కడ మనకు కనబడిద్ది. కనిపెట్టుట అనే మాట అది ప్రార్థనా జీవితానికి కూడా చూపిస్తూ ఉంటుంది. సిమియోను రోజు ప్రార్థించేవాడు అనడంలో సందేహం లేదు. అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి ఆలోచన చేస్తేనే అర్థమైపోయింది. భక్తిపరుడు. భక్తిలో ప్రార్థన కలిసి ఉంటుంది. ప్రార్థన లేని భక్తే కాదు అసలు. సో అతడు భక్తిపరుడు అనే మాట ఆయన కనిపెట్టిన విధానాన్ని బట్టి చెప్పేయచ్చు. దేని కొరకు కనిపెడుతున్నాడు? తనకేదో అవసరమని కనిపెడుతున్నాడా? తనకేదో కావాలని కనిపెడుతున్నాడా? తన భార్య, తన బిడ్డలు, తన వంశావళి ఉద్ధరించబడ్డాలని కనిపెడుతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు అంటే తన ప్రజల విషయమైన భారం, తన ప్రజలు ఆదరణ లేకుండా ఉండడాన్ని చూచి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఇజ్రాయేలుకు ఆదరణ కలగచేయవా అని రోజు గోజాడేవాడిగా మనకు కనబడుతున్నాడు ఇక్కడ. సరే, మొత్తానికి యేసుప్రభు వారిని, మరి శిశువైనటువంటి యేసుప్రభు వారిని మరియా యోసేపులు మరి 8వ దినాన సున్నతి చేయబడ్డానికై మందిరంలోకి తీసుకొస్తున్నప్పుడు యేసుప్రభు వారిని ఎత్తుకొని అని చెప్పాలి కదా. ఆయన చూస్తూ ఈ మాటలు చెప్పాడు కదా. ఏమిటి ఆ మాటలు అంటే కింద వచ్చి 29:32లో ఆ మాటలు మనకు కనబడతాయి. 28 చివరిలో తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించచ్చు. ఆ సమయంలో సిమియోను ఎంత మురిసిపోయాడు. నీ చేత ఎత్తబడుతున్న నేను నిన్ను ఎత్తుకునే ధన్యత నాకు ఇచ్చావు అని. సిమియోనికి తెలుసు ఆయన దేవాతి దేవుడని. ఆయన చేత నేను ఇంతవరకు భద్రపరచబడ్డాను. నేను నీ అరిచేతుల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు నిన్ను నేను నా అరిచేతులతో పట్టుకొని నిన్ను ఆరాధించే భాగ్యం నాకు దొరికింది అన్నట్లుగా ఆయన ఎంత చెలించిపోయి ఉంటాడు కదా. తర్వాత 29-32 వచనాలలో ఈ మాటలన్నీ మనకు కనబడతాయి. నాదా అని ప్రారంభిస్తూ చాలా విషయాలు అక్కడ చెప్తాడు. అన్యజనులకు అంటాడు. అక్కడ ఇజ్రాయేల్ అన్నాడు, ఇక్కడ అన్యజనులు అన్నాడు. సిమియోన్ ఇంటెన్షన్, సిమియోన్ యొక్క ఉద్దేశము, ఒక పక్క ఇజ్రాయేల్ ప్రజలు, మరో పక్క అన్యజనులు, స్వజనులు, తన జనము కానటువంటి వారు. సరే, ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ ప్రేరణ చేతే అతడు పలికాడు, దాంట్లో సందేహం లేదు. కానీ తను ఇతరుల విషయంలో కూడా కన్సర్న్ కలిగిన వాడు అని, భారం కలిగిన వాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటాడు, దేవుడు ఎలాంటి వారిని ఎతుకుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఇతరుల ఆదరణ కొరకు, వారు ఆదరించబడ్డం మాత్రమే కాకుండా ఇతరుల యొక్క ఆదరణ కొరకు వేడుకునే వారిని వెతుకుతున్నాడు దేవుడు. నీ ఆదరణ కొరకు నువ్వు వేడుకుంటూనే, నువ్వు ఆదరించబడకపోయినా, నువ్వు కష్టాల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా, నువ్వు సమృద్ధిలో ఉన్నా, కరువులో ఉన్నా, నీవు ఇతరుల యొక్క ఆదరణ కొరకై భారముతో అర్జించేవాడివిగాను, అర్జించేదానివిగా ఉండవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఆదరించబడ్డ నీవు నేను
ఇతరులను ఆదరించగలిగే స్థాయిలో ఉండాలి. శ్రమల్లో ఉంటూ కూడా ఆదరించగలగాలి. ఇది ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయి. సరే, నేటి దినాన మనం ఏం నేర్చుకుందాం అని ఆలోచన చేస్తే ఈ ఆదరణ గురించి మనం నేర్చుకుందాం. కన్సలేషన్, ఆదరణ, పారాక్లెసిస్ అనేటువంటి గ్రీకు పదంలో నుంచి ఈ మాట మనం చూడొచ్చు, ఆదరణ అని. మానవుడు ప్రతిరోజు కూడా ఆదరింపబడ్డానికి ఏయో ఏయో మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొంతమంది త్రాగడానికి బానిస అవుతున్నారు. ఏమిటి అంటే జస్ట్ కంఫర్ట్ కొరకు అంటారు, ఏదో ఆదరించబడాలి అని. మద్యం తాగినప్పుడు అర సెకండ్లోనే మనిషి మెదడులోకి సిగ్నల్ వెళ్ళిపోతాయి. అంటే అది ఆ గొంతులోంచి అలాగా కడుపులోకి వెళ్ళేలోపే సిగ్నల్ ఎక్కడికి వెళ్ళిద్ది? బ్రెయిన్కి వెళ్ళిపోయింది. తద్వారా మనిషికి కొంత ఏమందాము, ఆ మాట తడబడేటట్టుగా, ఒక మత్తుగా అది ఆల్కహాల్ వాడిని అలాగ చేస్తూ ఉంటుంది. వాడు అనుకుంటాడు అదొక ఆదరణ అని అనుకుంటాడు. తర్వాత కొంతమంది సీరియళ్ళకు బానిస అయిపోతారు. ఏంటి అంటే అది ఆదరించిద్ది అన్నట్లుగా, అది చూసినంతసేపు భలే ఉంటుందండి అంటారు. లేకపోతే ఇంకేవో వీడియోస్ చూస్తారు, యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రాముల్లోనో టిక్టాక్ల్లోనో ఏవో చూస్తూ ఉంటారు. వాటిని చూసి ఆదరించబడ్డాను, ఆదరించబడుతున్నాను అనుకుంటారు. నిజమే, లోకంలో కూడా ఆదరణ దొరికిద్ది, కానీ అది టెంపరరీ. అది పర్మనెంట్ది కాదు. అది నిత్యమైన ఆదరణ కాదు. అది శాశ్వతమైన ఆదరణ కాదు. అది నకిలీ ఆదరణ, నకిలీ ఆదరణ. అది ఫేక్ అన్నమాట, ఫేక్ కంఫర్ట్. అది జనాలు తెలియక ఆ ఆదరణ కొరకు ఇంకా ఇంకా ఎక్కువగా ఈనాటి దినాల్లో మరి ఇలాంటి వాటి మీద ఆధారపడుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం నిత్యం. అందుకే ఈ సినిమాలు, సీరియళ్ళు, టీవీలు, మొబైల్స్లో అడిక్ట్ అయిపోవడం, డ్రగ్స్కి, తర్వాత ధూమపానానికి, మద్యపానానికి, వ్యభిచారాలకి, జారత్వాలకి, వ్యభిచారాలకి, కామ విలాసాలకి, సుఖభోగాలకి మానవుడు వీటిలో ఆదరణ వెతుకుతున్నాడు. ఇంకొంతమంది ఇంకో రకమైన సూపర్స్టిషియస్ రిలీజియస్నెస్ అనొచ్చు, అతి దేవతా భక్తి. ఎథెన్స్కి వెళ్ళినప్పుడు అంటాడు ఎవరు? పౌలు. వారి గురించి మాట్లాడుతూ అతి దేవతా భక్తి అట అది మంచిది కాదు. కొంతమంది అతి దేవతా భక్తిలో ఆదరణ వెతుక్కుంటున్నారు. ఏదో చేస్తే అక్కడికి వెళ్ళి ఆ గుడిలో కాసేపు పని చేస్తే, ఇక్కడికి వచ్చి ఈ గుడి దగ్గర కొంత పని చేస్తే, అక్కడ ఆమెకు ఒక సేవ చేస్తే, ఇక్కడ ఈయనకు ఒక సేవ చేస్తే ఏదో ఆదరణ వచ్చింది అనుకుంటారు. అక్కడికి వెళ్ళి సేవ చేసినంత వరకు వాళ్ళకి ఏదో దొరుకుతుందన్నట్టుగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మరలా అదే పాత పరిస్థితులు వారిని వెంటాడుతూ ఉంటాయి. అంటే ఎందుకు ఈ మాటలకి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మనుషుడు ఆదరణ కొరకు చేయనటువంటి ప్రయత్నం లేదు. ఆదరించబడ్డానికి మనిషి నిత్యం కూడా ఎదురు చూస్తున్నాడు. ఇది సత్యం. ఇంకొంతమంది మనుషుల దగ్గర ఆదరణ పొందుకోవాలని వాళ్ళ బాధ అంతటిని కూడా వాళ్ళ దగ్గర వెళ్ళబుచ్చుతారు. వాళ్ళు ఏదో ఆదరించినట్లు ఆదరిస్తారు, కానీ తర్వాత వారి గురించి బయటికి వెళ్ళి ఏం చేస్తారు? చెడ్డగా సమాచారము అందరికి కూడా చెప్పేస్తారు. సో మనుషుడు ఎప్పుడు కూడా ఆదరణ ఇవ్వలేడు. మానవుల చేత కల్పింపబడ్డ ఏ వ్యవస్థ కూడా మనిషికి ఆదరణ ఇవ్వలేదు. మానవుడు సృజించుకున్నటువంటి ఏ వస్తువులు కూడా మనిషికి ఆదరణ ఇవ్వలేదు. మనిషికి ఆదరణ ఇచ్చే దేవుడు మాత్రమే. అందుకే ఇక్కడ సిమియోను ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. ఆ ఆదరణకర్త అయిన యేసుప్రభు వారు ఆయనే స్వయాన దిగి రావడం అది చూచి ఎంతో ప్రభువును మహింపరుస్తున్నాడు. తలంపు ఏంటంటే, ఆదరణ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఎరిగితే ఆ ఆదరణ కొరకు నీవు నేను ప్రార్థించవచ్చు కూడా. పౌలు ఒక మాట అంటాడు, రండి కొరింథీయులు రాస్తూ, 1 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వచనాలు. సారీ 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆయన దగ్గర ఎలాంటి ఆదరణ దొరికింది? ఎలాంటి ఆదరణ?
సమస్తమైన ఆదరణ. చూడండి, కొన్ని విషయాలు కొంతమంది నేను ఆదరించవచ్చు కాసేపటి వరకు. ఈ విషయంలో పలానా సహోదరుడైతే పలానా సహోదరి అయితే నన్ను ఆదరించగలదు అని అనుకోవచ్చు కొన్ని విషయాలు. కానీ అన్ని విషయాల్లో ద గాడ్ ఆఫ్ ఆల్ కన్సలేషన్, అన్ని విషయములలో సమస్తమైన విషయాలలో ఆదరించగలిగేది ఆ దేవుడు మాత్రం. అందుకే ఆదరణ కొరకు మనం అటు ఇటు పరిగెత్తడం కంటే ఆయన పాదాల మీద పడడం ఇది ఎంతో శ్రేయస్కరం. తర్వాత నీ క్షేమాన్ని కోరి నీ కొరకు భారంగా ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే వారితో పంచుకోవడంలో తప్పు లేదు. కానీ అన్ని విధాలైన ఆదరణ, అందుకే అక్కడ అన్నాడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా. పారాక్లెసిస్ అనే పదం అన్నమాట ఇది. ఆదరణ అనే పదం మనకి ఇక్కడ తెలుగులో కనబడుతుంది. కన్సలేషన్ అని ఇంగ్లీష్లో కనబడుతూ ఉంటుంది. దానికి ఇలాగా పర్యాయ పదాలు ఇలా మనం చూడొచ్చు. ఆదరణ అంటే ప్రోత్సాహము అని అర్థం. మనిషికి ఎప్పుడు కూడా ప్రోత్సాహం కావాలి. ఎవరో ఒకరు ప్రోత్సహిస్తామంటే మనిషి ఏమవుతాడు, ముందుకు వెళ్ళడానికి అది ఎంతో ఉపయోగపడింది. తను కూడా జయించడానికి అది ఎంతో ఉపయోగపడింది. సో ఆదరణ, ఈ పర్యాయ పదాలు మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిగా ఆదరణకు పర్యాయ పదం ఏంటంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము. రెండోది స్ట్రెంథనింగ్, బలాన్ని ఇవ్వడం అని అర్థం. ఆదరణ అంటే బలాన్ని ఇవ్వడం. మూడోది సపోర్ట్, అండగా నిలబడడం. ఆదరణ ఇవన్నీ అండగా నిలబడుట. తర్వాత ఆత్మీయమైనటువంటి దగ్గరతనం, కంఫర్ట్. దేవుడు సమస్తమైన ఆదరణ అంటే ఆయన మనకు దగ్గర అవుతున్నాడు అని అర్థం. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. కన్సలేషన్. దగ్గర లేకుండా ఎవరు ఆదరించలేరు. దగ్గర ఉంటేనే మనిషిని ఏం చేయగలం, ఆదరించగలం. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అంటే ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు అనే పదం అని కూడా మనకు అది జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రమే కాకుండా ఆదరణ అంటే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, మనల్ని కృపకు పాత్రులుగా చేస్తున్నాడు ఇంకా 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 అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఆ కోణంలో ఈ ఆదరణ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదరణకర్తగా మనకు పరిశుద్ధాత్ముడు కనబడతాడు. ఆ పారాక్లిటోస్ అనేటువంటి పదం, ఆ పారాక్లెసిస్ అనేటువంటి ఆ పదంలోంచి వచ్చిన పదంగా మనం చూస్తాం. కంఫర్టర్, ఆదరణకర్త అనే మాటను కూడా మనం చూడొచ్చు. ఆయన మన పక్కన నిలబడ్డం ఆదరించడం అంటే. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఆయన మనల్ని ఎత్తుకోవడం ఆదరణ, అది కూడా ఆదరణ. ఇలాగ మనం పర్యాయ పదాల్లోకి వెళ్తే చాలా మాటలు కనబడతాయి. సరే, వీలున్నంత మట్టుకు మనం కొంత ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో తండ్రి అయిన దేవుడు ఆయన మనకు ఎలా కనబడుతున్నాడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. చాలా మట్టుకు మనం తరచూ మాట్లాడుకునే మాటే. ఆదరణ అనేసరికి పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుంటాం. ఆదరణ అనేసరికి యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆదరణ అనేసరికి తండ్రి అయిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోం. మన దృష్టిలో ఎప్పుడు కూడా ఆ త్రిత్వాన్ని గురించిన సరైనటువంటి అవగాహన లేకపోవడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు కొట్టేవాడుగాను, తండ్రి అయిన దేవుడు శిక్షించేవాడుగాను, తండ్రి అయిన దేవుడు బాధించేవాడిగా చాలామంది మనసులో అలాగా ఆలోచన చేస్తారు దేవుని ఎరిగినప్పటికీ కూడా. కానీ ఇక్కడ క్లియర్గా పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా తండ్రి అయిన దేవుడు ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించేవాడు. ఆ ఆదరణ అనుగ్రహించే భాగంలోనే యేసుప్రభు వారు వచ్చారు భూమి మీదకి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన ఆదరణ అనుగ్రహించేవాడు. ఆయన ఎలాంటి ఆదరణ, సమస్తమైన ఆదరణ. ఇవేం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే ఆయన మృదుమైనటువంటి హృదయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరు ఆదరించగలరు? కఠినాత్మలు ఆదరిస్తారా? వాడెన్నడూ ఆదరించడు, వాడు చెలించాడు పరిస్థితులు చూసి. కానీ తండ్రి అయిన దేవుని యొక్క మనసు ఎలాంటిది అంటే మృదువైనటువంటి హృదయం కలిగిన వాడు. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన నీతి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు. ఆయన పనిష్ చేసేటప్పుడు, శిక్షించేటప్పుడు నీతి తప్పి శిక్షించడు, న్యాయాన్ని బట్టే శిక్షిస్తాడు. సో శిక్షను పొందుకుంటున్నటువంటి వారు ఆయన ఏదో కఠినాత్ముడుగా ఆలోచన చేస్తారు కానీ కాదు. ఆయన హృదయం ఎలాంటిది అంటే మెత్తనిది, మృదువైన హృదయం కలిగినటువంటి వాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా దయగలిగినటువంటి
స్వభావం కలిగిన వాడు. ఆయన స్వభావం దయగలిగినటువంటి యెహోవా దయాళుడు అనే మాటను మనం చూస్తాం. ఆయన ఎంత దయగలవాడో అరణ్యములో ఉన్నటువంటి హాగరును దర్శించిన విధానం మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా ఆయన మనస్సు లేదంటే ఆయన హృదయము మృదువైంది. ఆయన లక్షణం అనొచ్చు, ఆయన నేచర్, ఆయన లక్షణం ఏమో దయాళత్వంతో కూడుకున్నది. ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేసరికి కంపాషనేట్, అంటే జాలి గలవాడు. మృదువైన హృదయము, దయగల మనస్సు, జాలి కలిగినటువంటి స్వభావం లేనటువంటి వాడు ఇతరులను ఎన్నడూ కూడా ఆదరించలేడు. తండ్రి అయిన దేవుడు సమస్తమైన ఆదరణ ఇస్తున్నాడు అంటే ఆయన ఎలాంటి వాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరణ కొరకు ఆయన దగ్గరికి వద్దాం. ఈనాడు దేవుడు నమ్ముకున్న వారి జీవితంలో కూడా ప్రతిరోజు ఆదరణ అవసరమే. అందుకే మనకు ఆదరణ కర్తను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ. సో ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన ఒక కన్సలేటర్గా లేదంటే కంఫర్టర్గా మనం చూడొచ్చు. ఆయన దగ్గర నుంచి లేదా ఆయన ద్వారా మనం ఆదరించబడతాం. ఆయన అందరికీ ఆదరణకర్త, గుర్తుపెట్టుకోండి. అక్కడ సిమియోను ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే అని చెప్పడం, కింద మరలా అన్యజనుల గురించి మాట్లాడడం మనం చూస్తే ఆయన అందరికీ కూడా ఆదరణకర్తగానే ఉన్నాడు. విచిత్రం ఏంటి అంటే ఆయన ఇజ్రాయేలుకు ఆదరణ అనుగ్రహించేవాడుగా సిమియోను గ్రహించి దాని కొరకు కనిపెట్టాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు నేటికి కూడా అంది వచ్చిన ఆదరణ త్రోసిపుచ్చి ఆదరణ లేకుండా అల్లాడుతున్నారు ఇప్పటికి కూడా. ఎంతో దౌర్భాగ్యం. సరే, ఒక దినం రాబోతుంది, ఆయన భూమి మీదకి వచ్చే సమయానికి వారు నిజమైన మెస్సయ్యను కనుగొంటారు. వారిని కూడా ప్రభు ఆదరిస్తాడు. సరే, ఇప్పుడు చూసినట్లయితే ఆదరణకు మూలం ఎవరు అంటే తండ్రి అయిన దేవుడుగా మనం చూస్తాం. మరి కుమారుడైన క్రీస్తు కాదా అంటే ఆయన కూడా ఆదరణకు మూలమే. రండి, ఒక మాట మనం చూడొచ్చు. లూకాసు వార్తలోనే ఇందాక మనం చూసాం, 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఆదరణ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఆదరణగా ఉన్నాడు అంటే యేసు ప్రభువారు. క్రీస్తు ఉంటే ఆదరణ ఉంటుంది, క్రీస్తు లేకపోతే ఆదరణ ఉండదు. అంతవరకు ఇజ్రాయెల్ ప్రజల్లో ఆదరణ లేదు. కారణం ఏంటి? యేసు ప్రభువారు లేరు. యేసు ప్రభువారు ఎప్పుడైతే జన్మించారో సిమియోను ఈ రకంగా లేదంటే ప్రార్థించాడు. తర్వాత ఆయన ఎత్తి పట్టుకొని మాట్లాడాడు. ఈ సంభాషణ అంతటి బట్టి చూస్తే, అయ్యా నీవు మా మధ్యకు దిగొచ్చావు, ఇప్పుడు మాకేమొచ్చింది? ఆదరణ. క్రీస్తు లేని చోట ఆదరణ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. క్రీస్తున్న చోటే ఆదరణ ఉంటుంది. ఆయన అనుగ్రహించాడు, ఈయన వచ్చాడు. ఆయన అందరికీ ఆదరణ అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. కుమారుడైనటువంటి క్రీస్తు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఆదరణ ఇస్తూనే సమస్త మానవ జాతికి ఆదరణ ఇచ్చిన వాడుగా ఆ యొక్క మనం చూస్తాం. సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఆమె ఒక అన్యురాలు అని మనము చెప్పడంలో సందేహం లేదు. కనుక ఆ సమరయులు అంటే సగము ఇజ్రాయేల్ ప్రజలకు, సగం అన్యజనులకు పుట్టినటువంటి జాతి సమరయులు అంటే అది. సరే, మొత్తానికి ఆవిడకి సువార్త అందించి దేవుడు ఆమె జీవితంలో ఏం నింపాడు? ఆదరణ. ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆదరణ ఇచ్చేవాడు కాదు, ఆయన అన్యజనులకు కూడా ఆదరణ ఇచ్చేవాడుగా మనకు కనబడుతున్నాడు. సో ఆదరణ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, తర్వాత కుమారుడైన క్రీస్తు. మూడో మాటకు ఇక్కడ మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు చూడండి, వేరొక ఆదరణకర్త. ఇప్పుడు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ ఆత్మని ద్వారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకమై ఉన్నటువంటి వారు మనల్ని ఆదరించడానికే పూనుకున్నారు. వారి నుంచే ఆదరణ వస్తుంది. కొంతమంది తండ్రిని నమ్మని వారు ఉంటారు, వారి జీవితాల్లో ఆదరణ ఉండదు. వాళ్ళు క్రీస్తుని నమ్ముతారు. ఇదొక దొంగ బోధ.
ఇంకొంతమంది క్రీస్తును నమ్మరు, తండ్రిని మాత్రం నమ్ముతారు. వారి జీవితంలో కూడా ఏముండదు, ఆదరణ ఉండదు. దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలే. వాళ్ళు క్రీస్తును ఎరగలేదు, అంగీకరించలేదు. యెహోవా దేవుడు అంటూ అద్వితీయ సత్యవంతుడైనటువంటి నిన్నును లేదా ఆయన్ని, తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎరగడమే నిత్యజీవం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో మాట ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నట్లు మనం చూడొచ్చు. కాబట్టి ఆదరణ అంటే ఒకరిని యందు విశ్వాసం ఉంచితే వచ్చేది కాదు. తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుడు వెళ్ళి తన ఆత్మను, పరిశుద్ధాత్మను పంపించాడు. ఆత్మ యందు కూడా మనం ఏం చేయాలి, విశ్వాసం ఉంచాలి. ముగ్గురు కాదు, వీరు ఏకమై ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఎందుకు ఈ దినాన కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి జీవితంలో ఆదరణ పొందుకోవట్లేదు? RCMOలు చూస్తారు. సో వారు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నారు? క్రీస్తు యందు వారు విశ్వాసం ఉంచారు, మేరీ మాత యందు విశ్వాసం ఉంచుతారు. యెహోవా విట్నెస్ మనకు కనబడతారు, యెహోవా సాక్షి. వారి జీవితాల్లో ఆదరణ కనబడట్లేదు. కారణం ఏంటంటే ఇదే. సో ఆదరణకు మూలమేంటో ఎరగకపోతే కూడా వారి జీవితాల్లో ఆదరణింపబడలేరు. తండ్రి అయిన దేవుని చేత ఆదరించబడుతున్నాం. తర్వాత కుమారుడైన క్రీస్తు ఆదరించడానికి దిగొచ్చాడు. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపడాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు నేను ఏమవుతున్నాము అంటే ఆదరించబడతా ఉన్నాం. ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నట్టు. సో క్రీస్తు ఉన్న చోట ఆదరణ ఉంటుంది, క్రీస్తు లేని చోట వేదనే ఉంటుంది, అంధకారం అలుముకుంటుంది. ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు ఇప్పటికీ మనం చూస్తే వారిని భౌతికంగా ప్రభు ఆశీర్వదించాడు, కానీ ఎప్పుడు గొడవలు, అల్లర్లు, అవి కూడా మనకు అక్కడ యుద్ధాలు, చుట్టూ శత్రువుల మధ్య వారు నలిగిపోవడం, ఇదంతా కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. కారణం ఏంటి అంటే క్రీస్తు వారిలో లేకపోవడాన్ని బట్టి, వారు క్రీస్తుని కలిగి లేకపోవడాన్ని బట్టి. ఇక రెండో దానికి వచ్చేసరికి మానవుడికి ఆదరణ అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. ఎందుకు అవసరమై ఉన్నది అంటే మానవుడు శ్రమల్లో వెళ్తున్నాడు కాబట్టి. శ్రమలు లేని మానవుడు అంటూ ఎవరు లేరు. పౌలు ఇందాక అన్నాడు కదా 2 కొరింథీలో ఏమని చూడండి, 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో. ఇప్పుడు సేవకులకి శ్రమలు ఉన్నాయి, సువార్థికులకి, అపోస్తులకు శ్రమలు ఉన్నాయి, సంఘానికి శ్రమలు ఉన్నాయి. వెరసి క్రైస్తవ జీవితము శ్రమలతో కూడింది, సుఖపానుపులతో కూడింది కాదు. ఇష్టానుసారముగా జీవించడానికి కాదు, లేదంటే ఎటువంటి బాధలు, నొప్పి లేకుండా మరి ఉండేది కాదు. ఇది క్రైస్తవ జీవితం అంటే ఒక పూల పాన్పు కాదు. మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మనం క్రీస్తు శ్రమల్లో పాలివారం అవ్వాలి. అదే పేతురు అంటాడు. కనుక అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు మీకేదో వింత సంభవించినట్లు అనుకోమాకండి. అది పెద్ద వింత ఏం కాదు. మనం వెళ్ళాలి, ఆ దారిలోనే వెళ్తాం శ్రమలు. సో ఎందుకు మనము ఈ ఆదరణ మీద, లేదంటే ఆదరణకర్త మీద, ఆదరణ అనుగ్రహించే దేవుడి మీద ఆధారపడాలి అంటే మనం అందరం శ్రమలు గుండా వెళ్తున్నాం. ఒక్కొక్కరు ఒక రకమైన శ్రమ, ఒక్కొక్కరు ఒక రకమైన పరిస్థితి, కానీ ఆదరణ మాత్రం అందరికీ ఒకే రకంగా ఆయన ఇస్తున్నాడు. అది మనం పొందుకోవాలి. ఆయన రెక్కల కిందకి వస్తే నీవు ఆదరించబడతావు. అందుకే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించాడో మీకు ఇంకో ఆదరణ ఇవ్వట్లేదు. ఆదరణతోనే ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించాడు. దేవుడు అందరినీ పక్షపాతం లేకుండా ఆదరిస్తాడు.
ఆదరించబడ్డవారు ఇతరులను ఏం చేయాలి? ఆదరించాలి. కిందికి వెళ్తే ఆ విషయాలు మనకు కనబడతాయి. సో ఆదరించబడ్డం కొరకై మనం ప్రభు దగ్గరికి ప్రతిరోజు రావాలి. కారణం ఏంటి అంటే మనం శ్రమల్లో ఉన్నాం. ఏవో శ్రమలు, అవి శారీరకమైన శ్రమలు అవ్వచ్చు, సేవలో ఉండే శ్రమలు అవ్వచ్చు, కుటుంబంలో ఉండే శ్రమలు అవ్వచ్చు, పలు రకాల శ్రమలు ఉంటాయి. ఏ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రావాల్సింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంకి రండి. ఎవరికి ఆదరణ అవసరమో అనేటువంటి మాట గురించి ఆలోచన చేస్తున్నాం. శ్రమల్లో ఉన్న వారికి ఆదరణ అవసరం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. ఇంత మొదట్లోనే మీకు ఆదరణకు పర్యాయ పదాలు చెప్తూ కొన్ని పదాలు చెప్పాను, అవి మనసులో పెట్టుకోండి. సొమ్మసిల్లినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు? బలము. ఇది ఆదరణకు గుర్తిది. సొమ్మసిల్లిన వారు, మానవుడు సొమ్మసిల్లుతున్నాడు. భక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా ఆయనే. సొమ్మసిల్లిన ప్రతి మనిషిని ఆదరించేది ఆయన. బలం ఇస్తాడు. కంఫర్టర్, ఆదరణకర్త, ఆదరణ ఇచ్చేవాడు అంటే పౌలు వారి యొక్క సువార్త పనిలో, వారి యొక్క అపోస్తులత్వంలో, వారు ఆయా చోట చర్చిను ప్లాంటేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ శ్రమలు అన్నింటిలో కూడా వారు ఏమయ్యారంటే ఆదరించబడ్డారు. తర్వాత ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఈ మాట చెప్తున్నాడు. ఏమని? సొమ్మసిల్లిపోతాం కొన్నిసార్లు పరిస్థితులు బట్టి. శరీరం కదా, సొమ్మసిల్లిపోతాం. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సొమ్మసిల్లినటువంటి సమయాలు లేవంటారా? ఆయన శరీరధారిగా సొమ్మసిల్లిన సమయాలు ఎన్నో ఉన్నాయి. అలసిన సమయాలు ఉన్నాయి, దప్పికొన్న సమయాలు ఉన్నాయి, ఆకలి కొన్న సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో ఆయన ఒక పక్క 100% మానవుడు, 100% దేవుడు. ఆయన 100% మానవుడుగా వ్యవహరిస్తున్న సమయంలో ఆయన తండ్రి దగ్గర అర్జించలేదా? తండ్రి నీ చిత్తమైతేనే అన్నాడు కదా, ఈ గిన్నె తొలగించు అని అంటూనే అక్కడ ఏమడుగుతున్నాడు? ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. ఆయన ఆదరణ అడుగుతున్నాడు. ఇది నా వల్ల కాదు, నేను భరించలేంది, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే జరగాలంటాడు. ఆ గిన్నె తొలగించు అంటే నేను దాన్ని త్రాగే శక్తి నాకు లేదన్నట్లుగా, భరించలేనన్నట్లుగా. కనుక సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన. ఇది నాన్న ఏ పరిస్థితులు బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయావు, ఏ పరిస్థితులను బట్టి నీవు విసుగు చెందావు, ఆయన ఆదరణకర్త, ఆదరించేటువంటి దేవుడు. ఇదిగో సొమ్మసిల్లినటువంటి నీకు ఆయన ఏమిస్తాడు? బలం ఇస్తాడు. శ్రమల్లో ఉన్నావా, నీకు అక్కడ ఆదరణిస్తాడు. సొమ్మసిల్లిపోయావా, ఇక్కడ నీకు బలం ఇస్తాడు. కీర్తన 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 56:8 ఆయన ఇంకేం చేస్తాడు అని మాట ఇక్కడ చూడొచ్చు. కీర్తన 56:8. నా సంచారములన్నీ ఎక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా. ఇక్కడ దుఃఖముతో, టీయర్స్, కన్నీరు, ఇది దుఃఖాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు ఇక్కడ వారి దుఃఖాన్ని చూసి వారి కన్నీటిని ఆయన బుడ్డిలో దాస్తున్నాడు, వాల్యూ ఇస్తున్నాడు, విలువిస్తున్నాడు కన్నీటికి. ఇక్కడ వారి కన్నీటికి కారణమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆదరిస్తున్నాడు. ఇలాగ ఆలోచన చేయొచ్చు. ఒక తల్లి పిల్లడు లేదా కుమార్తె ఏడుస్తుంది అనుకోండి, తల్లి ఏం చేసేది? కన్నీటిని. కానీ ఆయన ఏం చేస్తాడు? బుడ్డిలో కూడా దాస్తాడు. అది బుడ్డిలోనే దాస్తాడా, తుడవడా అంటే ప్రకటన గ్రంథం 21లో మనం చూస్తాం కదా, 21 17లోన చూడండి, 17:7. 7:17 ప్రకటన 7:17. ఏలయనగా సింహాసన మధ్యనుడు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన బుగ్గి యొద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, అది పర్మనెంట్,
తుడిచివేయును. ఆయన తుడిచాడంటే మళ్ళీ రావని అర్థం. ఇప్పుడైతే కలెక్ట్ చేస్తున్నాడు నా కన్నీళ్లను. తల్లి కన్నీటిని తుడిచిద్ది. మరలా నెక్స్ట్ డే మళ్ళీ ఏదో సమస్య వచ్చినప్పుడు మరలా ఈ బాలుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. కానీ దేవుడు ఒకసారి తుడిచాడు అంటే మళ్ళీ రావు ఇంకా. అది ఎప్పుడు అంటే అది నిత్యమైన ఆదరణ. అది అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే పని. ఈలోపు మనం ఏడుస్తున్న కన్నీటిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే బుడ్డిలో దాస్తున్నాడు, విలువగా ఎంచుతున్నాడు. వేరే పనికిమాల విషయాల కోసం ఏడ్చే కన్నీరు కాదు, ప్రయోజనకరమైన విషయాల కొరకు ఏడ్చే కన్నీరు. సిమియోను కార్చిన కన్నీరు అని కూడా కాసేపు అనుకుందాం. ఎవరి కోసం కన్నీరు కార్చారు అంటే ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు. వాటిని బుడ్డిలో దాస్తాడు. తర్వాత కిందకి వెళ్తే అదే లూకా సువార్తలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్న కనబడింది. ఆమె కూడా ఎడతెగక దేవుని ఆలయంలో, ఆయన ఆలయాన్ని విడిచిపెట్టలేదు, ఎడతెగక ప్రార్థన ఉపవాసంతో గడిపింది అక్కడ. మోస్ట్లీ ఆమె కూడా కన్నీరు కార్చి ఉంటుంది కదా ఇజ్రాయేల్ ప్రజల రక్షణ కొరకు. ఈ కన్నీటిని అంతటిని కూడా దేవుడు విలువైందిగా ఎంచుతున్నాడు. సో ఆదరించే దేవుడు. తర్వాత ఒక దినాన పూర్తిగా కన్నీరు రాకుండా ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడు? 7:17 ప్రకటన గ్రంథం ప్రకారం తుడిచివేస్తాడు. సో ఇక్కడ మనకెందుకు ఆదరణ అవసరము అంటే, మొట్టమొదటిగా శ్రమలు ఉన్నాయి, రెండోదిగా మనల్ని సమస్యల్లో చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మూడోది మనల్ని దుఃఖింపజేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఏవో వ్యవస్థలు, వ్యక్తులు, పరిస్థితులు మనల్ని ఘోరమైన దుఃఖంలోకి తీసుకువెళ్తాయి. మనం పాపం నుంచి విడుదల పొందాము, సందేహం లేదు. పాపం వల్ల వచ్చే జీతం నుంచి మనకు విడుదల వచ్చేసింది. ఏమంటారంటే పెనాల్టీ అనొచ్చు, పెనాల్టీ. కానీ పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క శక్తి ఇంకా ఉంది. ఈ పాపం యొక్క శక్తిని బట్టి కొన్నిసార్లు మనం అవిధేయత చూపించి శ్రమల పాలై నష్టాలు తెచ్చుకున్నప్పుడు కన్నీరు గారిస్తే పోండి అని ప్రభు అనలేదు. ఆయన మనల్ని చేర్చుకొని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. మన కన్నీటికి విలువనిస్తున్నాడు. పశ్చాత్తాపడ్డప్పుడు తన పరపంతా కూడా ఏమైపోయింది? తేలియాడిపోతున్నట్లుగా కదా. అదే దావీదు అంటాడు, కన్నీరు గార్చాడు, ఏడ్చాడు, అయ్యా నీకు విరోధము, కేవలము నీకు విరోధంగా నేను పాపం చేశాను అని. ప్రభు దావీదు కార్చిన యథార్థమైన కన్నీటికి విలువిచ్చాడు, దావీదును ఆదరించాడు. అంత ఘోరమైన పాపములో పాతాల పంచదాకి వెళ్ళాడని చెప్పాలి హృదయానుసారుడైన దావీదు. ఎంతో హిపోక్రసీ, వేషధారణతో ఉన్నాడు. కానీ దేవుడు ఆయన నిజంగా పశ్చాత్తాపడి కాల్చిన కన్నీటికి విలువిచ్చి ప్రభు దావీదును ఆదరించాడు, బలపరిచాడు. సో ఈ దినాన్ని కన్నీటికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, కంగారేం లేదు, ప్రభు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మూడోదిగా. నాలుగోదిగా ఎందుకు మనకు ఆదరణ అవసరం అంటే 2 తిమోతి 4:17 పౌలు తిమోతికి రాస్తూ చివరిగా తన యాత్రను ముగించుకుపోయే ముందు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? 4:17 2 తిమోతి. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడ్డ నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి సరిపోయింది, సింహము నోటి నుంచి తప్పించబడుతుంది. లోన్లీనెస్, ఒంటరితనం, అది ఏదో సమయాల్లో ఏదో సందర్భంలో ప్రతి మనిషిని వెంటాడిద్ది. గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి సువార్త పనిలో, చర్చ్ ప్లాంటేషన్స్లో ఎంతో విరివిగా పనిచేసినటువంటి మరి అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో తాను ఒకానొక సమయంలో ఒంటరివాడైపోయాడు. కానీ ఇక్కడ ప్రభు నన్ను ఆదరించాడు, నా పక్కన నిలవబడి. ఎంతున్నా ఎంతమంది ఉన్నా ఇంకా ఒంటరితనం ఏదో సమయంలో మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఆదరణ ఎవరికి అవసరం అంటే ఒంటరిగా ఉంటున్నాను అనే ఆలోచనతో ఉండేవాడికి. సేవకులుగా కొన్నిసార్లు మేము కూడా ఒంటరి వాళ్ళం అయినట్లుగా అనిపించింది. పౌలు ఎలాగైతే ప్రభు దగ్గర నుంచి ఆదరణ పొందుకున్నాడు, అలాగా ఆదరణ పొందుకోవడానికి ఆయన పాద చెంతకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎవరిమైనప్పటికీ కూడా. సో ఎవరికి ఆదరణ అవసరం అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా శ్రమల్లో ఉన్న వారికి, తర్వాత సమస్యలున్న వారికి, దుఃఖపడే వారికి, ఒంటరిగా ఉన్నవారికి.
ఈ 4 కోవల్లో తప్పకుండా ప్రతి మానవుడు ఉంటాడు. మరి ఎలా ఆదరించబడతాం? ఆదరణకు సోర్స్ ఏంటో చూసాం. తర్వాత ఎవరికి ఆదరణ అవసరమో చూసాం. మరి ఎలా ఆదరించబడతాము అనే ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం చెప్పొచ్చు. సరే, కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం చేత మనం ఆదరించబడతాం. తర్వాతే మనుషుల మాటలు పక్కన పెట్టేస్తాం. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా చూడండి ఎలా వచ్చింది ఆదరణ ఇక్కడ. లేఖనముల వలని ఆదరణ వలన. గుర్తుపెట్టుకోండి, లేఖనాలు మనిషికి ఆదరణ ఇచ్చింది. లేఖనాలు ఇలా ఆలోచన చేయొచ్చు. లేఖనాలు మనల్ని ప్రభు చెంతకు నడిపిస్తాయి. ఆయన దగ్గరికి వస్తే మనం ఏమవుతున్నాం? మరలా ఆదరించబడుతున్నాం. అందుకే నీ దుఃఖాల్లో, నీ నిట్టూర్పుల్లో, నీ అవమానాల్లో, నీ కష్టాల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే లేఖనాల్ని ధ్యానం చేయి, లేఖనాలని చదువు, లేఖనాలను తలపోసుకో, లేఖనముల యందు ఉన్నటువంటి సత్యాల్ని గ్రహించు, లేఖనానుసారముగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించు. ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆయా వ్యక్తులు తారసపడతారు. వారు ఆదరించబడ్డ విధానం అవి నిన్ను ఎంతగానో పురుకొల్పుతూ ఉంటాయి. సో మనల్ని ఆదరించేది ఏమిటి? మన ఏ విధంగా మనం ఆదరించబడతాము అంటే ఇక్కడ మొట్టమొదటిగా దేవుని వాక్యం. అందుకే ఆయన తన వాక్యాన్ని మన ముందు పెట్టాడు. ఆయన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని విలువైనదిగా ఎంచాలి. ఈ వాక్యం ద్వారే మనం ఆదరించబడతాం. ఆయన తన నామమును కంటే వాక్యమును హెచ్చించాడు అనే పదం కూడా మనం ఎరుగుదుము కదా. వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత గొప్పదో. ఈనాడు నీ జీవితంలో సంపూర్ణమైన ఆదరణను ఆనందించలేకపోతున్నావు లేదా పొందుకోలేకపోతున్నావు. ఇంకా ఎందుకు అంటే అసలు లేఖనాలు నువ్వు సరిగ్గా చదవట్లేదు. నువ్వు లేఖనాలు చక్కగా దృష్టి ఉంచి ధ్యానం ఉంచి చదువు. తప్పకుండా ప్రతి లేఖనము నిన్ను నన్ను ఏం చేసిద్ది? ఆదరించిద్ది. రండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అద్భుతమైన అధ్యాయం ఉందిగా లేఖనాల గురించి. కీర్తన 119లో ఈ మాట మనం చూడొచ్చు. 50వ వచనం. కీర్తన 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. వాక్యం మనిషికి నెమ్మది ఇచ్చిద్దండి. అందుకే బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు సంఘముగా చేరి కొంత వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, కుటుంబంగా చేరి కొంత వాక్యాన్ని ముందేసుకోవడం, చదువుకోవడం ఇది చాలా అవసరం. ఏ కుటుంబమైన సమస్యల్లో, కష్టాల్లో ఉన్నా ఆ కుటుంబం చేయాల్సిన పని ఏంటంటే కూర్చొని వాక్యం ధ్యానం చేయాలి. అందరు కలిసి దేవుని వాక్యం ద్వారా అందరి హృదయాలను దేవుడు మాట్లాడతాడు. ఈ దినాన్ని అది చేయలేకపోతున్నారు. ఆదరణ కొరకు అటు ఇటు పరిగెడుతున్నారు, దేవుని ఎరిగి ఉండి కూడా. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆయన వాక్యమే. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యమే, మరి ఏదో కాదు. మరి దేని కొరకు మనము ప్రయాసపడకూడదు. ఇంకా ఆలోచన చేస్తే ఏంటి మనకు నెమ్మది ఇస్తుంది అంటే క్రీస్తు యొక్క సన్నిధి, లేదంటే ఆయన మనతో ఉండడాన్ని బట్టి మనకు నెమ్మది. ఇలాగ చూడొచ్చు. కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం. కీర్తనకారుడు దావీదు ఇలాగ చెప్తున్నాడు కదా. అది ఆ మాట గుర్తుపెట్టుకో. ఆయన ఎలా ఉంటాడు? నీవు నాకు తోడైందువు. చాలు, ఆయన తోడై ఉంటాడు. అంటే దూరంగా ఉండి తోడై ఉంటాడా? దగ్గరగా ఉంటాడు. ఆయన ప్రెజెన్స్. దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు, నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండడు. చాలాసార్లు దేవుడు నన్ను దూరం పెట్టాడు అన్నట్టుగా మాట్లాడు. దేవుడు ఎవరిని దూరం పెట్టాడు? నీకు నువ్వుగా దూరం అయితే తప్ప. సో ఇక్కడ గాఢాంధకారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు దగ్గరగానే ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వారు పడద్రేయబడ్డప్పుడు ప్రభు వారి దగ్గరగా ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. అదే ప్రభు చెప్తున్నాడు, 2-3 ఎక్కడైతే నా నామములో ఏకీభవిస్తారు వారి మధ్య ఉంటాడు. మన మధ్య ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకు ముందుగా ఉండే దేవుడు, మన వెనకాల ఆవరించే దేవుడు. ఎవరు జీవితాల్లో మనం ఎలా ఆదరించబడతాము అంటే వాక్యాన్ని ద్వారా, రెండోది క్రీస్తు సన్నిధి ద్వారా, ఆయన మనతో ఉండడాన్ని బట్టి, మూడోది వచ్చేసరికి
పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో చేస్తున్న పరిచర్య ద్వారా, మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనకి స్వేచ్ఛనిద్దాం. ఆయనకి స్వాతంత్రాన్ని ఇస్తే ఆయన పనిచేస్తాడు. ఆయనకి స్వేచ్ఛను ఇవ్వనంత వరకు ఆయన మన జీవితంలో పనిచేయడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలగాలి. పరిశుద్ధాత్మకు మనం అప్పజెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపించబడాలి. అప్పుడు మనం ఏమవుతాము అంటే ఆదరించబడతాం. వాక్యము, క్రీస్తు, తర్వాత మూడోదిగా పరిశుద్ధాత్ముడు. ఇలా చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9:31. 9:31. యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘ క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎవరి జీవితంలో ఆదరణ విస్తరించిద్ది అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటప్పుడు. గుర్తుపెట్టు, నీ జీవితంలో నువ్వు ఆత్మచేత నడిపించబడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలా ఉంటావంటే ఆదరించబడతావు. కోరి కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాము అంటే శరీరానుసారంగా ప్రవర్తించడాన్ని బట్టే. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని తీసుకొచ్చింది, అది నష్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ క్లియర్గా మనం చూస్తాం. ఆనాడు సంఘం, ఆదిమ సంఘం, వారు ఆత్మానుసారంగా నడిపించబడుతూ, శ్రమలు లేవా ఆదిమ సంఘాల్లో? విస్తారమైన శ్రమ, అసలు మనం పొందుకునేవి ఏమి పనికిరావు. అన్ని శ్రమల్లో కూడా వాళ్ళు ఏమవుతున్నారు? ఆదరించబడ్డారు. కారణం ఏంటంటే వారు శరీరానుసారంగా ఎక్కడ ప్రవర్తించలేదు. వారు ఆత్మానుసారంగానే వాళ్ళు ఏమయ్యారు? ముందుకెళ్ళారు. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ మెల్లని సలహా, పరిశుద్ధాత్ముడు మెల్లిగా మాట్లాడతాడు. ఆయన ఇచ్చే మెల్లని సలహాని వినాలి. పరిశుద్ధాత్ముడు మనకు ప్రోత్సాహం ఇస్తాడు. ఆ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు కొన్ని విషయాలు. మన బాధలో ఉన్నప్పుడు వాక్య తలంపులు మన ముందుంచుతాడు. వాటిని మనం ఏం చేసుకోవాలా? మన మనసుకు తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని లేవనెత్తుతాడు. అప్పుడప్పుడు లే, ప్రార్థన చెయ్యి, లే, ఎందుకు ఏడుస్తున్నావు, ప్రభువు దగ్గర గోజాడు, లే, ముందుకు వెళ్ళు అన్నట్లు ప్రభు తన ఆత్మనిచ్చాడు కదా. పరిశుద్ధ ఆత్మ ద్వారా కూడా మనం ఏమవుతున్నాం? ఆదరించబడుతున్నాం. వాక్యం చేత ఆదరణ, ఆయన సన్నిధి చేత ఆదరణ, మూడోది పరిశుద్ధాత్మ చేత ఆదరణ. మరలా ఎవరి ద్వారా మనం ఆదరించబడుతున్నాం అని అంటే, ఇందాకే మనం చూసాము 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన ఆదరించబడ్డం మాత్రమే కాకుండా, లేదంటే వారు ఆదరించబడ్డం మాత్రమే కాకుండా అనేకులను ఆదరించేటట్లుగా ప్రభు మమ్మల్ని చేశాడంటున్నాడు. ఇప్పుడు కొరింథీలో ఉన్న వారిని పౌలు ఏం చేస్తున్నాడు? ఆదరించేవాడుగా ఉన్నాడు. 4వది ఆదరణ మరలా నీకు ఎక్కడి నుంచి దొరికిద్దంటే నమ్మకమైన విశ్వాసుల దగ్గర నుంచి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళ దగ్గర నుంచి కాదు. నకిలీ విశ్వాసాన్ని కలిగిన వారు కాదు. ఏదో ఆదరించినట్లు ఆదరిస్తారు, సత్యంలోంచి తొలగిపోయేటట్లుగా చేస్తారు. ఈనాడు దుర్బోధ ప్రబలడానికి కారణం అదే. వారు ఏదో ఆదరించినట్లుగా వచ్చి కొన్ని మాటలు చూపించి అని చెప్పి ఏదో మొత్తానికి మోసం చేసి సత్యంలోంచి వారిని బయటికి తీసుకెళ్తారు. అలాంటి వారి దగ్గర నుంచి నీకు ఎన్నడూ ఆదరణ దొరకదు. నిజమైనటువంటి వారి దగ్గర నుంచి ఆదరణ దొరికిద్ది. ఇలాగా మనం ఆలోచన చేయొచ్చు. పౌలు అక్కడ చూడండి, అనేకమైన శ్రమల గుండా వెళ్తూ ఆదరించబడ్డాడు. అనేకులను కూడా అతడు ఆదరించగలుగుతున్నాడు. తన మాటలు ఎంతో ఆదరించగలిగాయి. తను రాసిన పత్రికలు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ పత్రికలన్నీ కూడా సంఘాలకు ఆదరణ దొరుకుతుంది. తర్వాత పాస్టోరల్ ఎపిస్టల్స్ అంటారు, సేవకులకు గురించినటువంటి పత్రికలు ఉన్నాయి. 1 తిమోతి, 2 తిమోతి, తీతు. ఇది ఒక సేవకులకు ఇస్తున్నటువంటి ఆదరణ అక్కడ కనబడుతుంది. సంఘానికి ఆదరణగా పత్రికలు రాశాడు, తర్వాత సేవకులకు ఆదరణగా పత్రిక రాశాడు, వ్యక్తులను ఆధారం చేసుకొని పత్రిక రాస్తా వచ్చాడు. అదే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. దాని ద్వారా కూడా మనం ఏమవుతున్నాం? ఆదరించబడుతున్నాం. అంటే పౌలు ఎంతలా ఇతరులను ఆదరించగలిగాడు. కారణం ఏంటంటే ప్రభు దగ్గర నుంచి అతను అంత ఆదరణ పొందుకున్నాడు. నీవు ఇతరులను ఆదరించలేని వాడవుగా ఉన్నావు అంటే అసలు నీ దగ్గరే లేదు ఆదరణ. మనమే దిగాలుగా పీకుపోయిన మొహాలు వేసుకొని ఎక్కలేని సమస్యలన్నీ నాకే ఉన్నాయి అనుకుంటే
నీవు నేను ఇతరులను ఏం ఆదరించగలం? ఏమంటే దుఃఖముతో దుఃఖమొహాలతో మనమే ఉంటే అసలు బయట వారు శాంతి సమాధానం లేకుండా ఉన్నటువంటి వారిని మనం ఎలా ఆదరించగలం? ఏ చిన్న చిన్న కష్టాలకి మనం కృంగిపోతే ప్రభుని ఎరగని వారి జీవితాలు చూడండి, వాళ్ళకి నిరీక్షణ ఏమైనా ఉందా? మరి వాళ్ళెవరు ఆదరిస్తారు? ఇది నాన్న దేవుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా సరైన రీతిలో నువ్వు ఆదరించబడట్లేదు అంటే నువ్వు ప్రభుని ఆశ్రయించట్లేదు. కాబట్టి పౌలు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అయినా ఇతరులను ఆదరించగలిగే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. చివరి వరకు కూడా అలాగే ఆదరిస్తున్నాడు. చివరి ఆ లెటర్ రాస్తూ కూడా, ఆ పత్రిక రాస్తూ కూడా తిమోతికి 4వ అధ్యాయం ద్వారా ఎంత ఆదరణ ఇస్తున్నాడు కదా. తిమోతి, ఇదిగో నా పరుగు విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా అని సవాలు విసురుతూ, నువ్వు కలవరపడొద్దు, నువ్వు కూడా నమ్మకంగా బ్రతుకు అన్నట్లు. అంత మాత్రం కాకుండా ఇదిగో నేను ఒంటరిగా నిలబడ్డాను. కొన్నిసార్లు ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. ఆయన నా ప్రభు నా పక్కన నిలిచి నాకెంతో ధైర్యం ఇచ్చాడు. సింహం నోటి నుంచి నన్ను తప్పించాడు. ఆదరణ, ఇతరులను ఆదరించగలగాలి. సో ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి లేఖనాలు చదవడాన్ని బట్టి, రెండోది దేవుని యొక్క సన్నిధానాన్ని బట్టి, సన్నిధి కదా, ప్రభు మనకు తోడుగా ఉండడాన్ని బట్టి, మూడోది వచ్చేసరికి పరిశుద్ధాత్మ బట్టి, నాలుగోది వచ్చేసరికి పరిశుద్ధులను బట్టి, పరిశుద్ధులైన విశ్వాసులను బట్టి. 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 6వ వచనం. దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన. బా, ఇప్పుడు ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ? మేము ఇతరులను ఆదరించగలిగాము అని చెప్తూనే మమ్మల్ని ఆదరించడానికి ఒకడు వచ్చాడు. ఎవరు? తీతు. సరే, అక్కడ ఉన్న సందర్భాన్ని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, కానీ తీతు ద్వారా వారు ఏమయ్యారు అట? ఆదరించబడ్డాడు. చూడండి, మనము ఎక్కడికి వెళ్తే మన ద్వారా అక్కడ వారు ఆదరించబడాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ? 4వదిగా మనం చూసినట్లయితే అది పరిశుద్ధుల నుంచి వచ్చే ఆదరణ. 5వ మాటగా ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ అంటే, దేవుని ఏమందాము కార్యాలను బట్టి, దేవుని కార్యాలను బట్టి. దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తూ ఆయన మనల్ని ఆదరిస్తాడు. పరిస్థితులు మార్చి మనల్ని ఆదరిస్తాడు. ఇలాగ ఆలోచన చేయొచ్చు. యోసేపు జీవితం చూడండి. తన అన్నలు తీసుకెళ్ళి గుంటలో పడేశారు. తర్వాత తీసుకెళ్ళి ఆ యొక్క ఇస్మాయిల్ కదా అమ్మేస్తా వచ్చారు. వాళ్ళు వచ్చేమో పోతిఫర్కి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో పనివాడుగా ఉన్నాడు, బానిసగా బ్రతుకుతూ చేయని నేరానికి చెరసాలకు వెళ్ళాడు. పరిస్థితులన్నీ చూస్తే ఎలా ఉన్నాయి? ఎంతో నిరుత్సాహాన్ని నింపేవిగా, ఎంతో భారమును, భయాన్ని, దుఃఖాన్ని, బాధను నింపేటువంటి పరిస్థితులు గుండా యోసేపు వెళ్ళాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఇదే యోసేపు అంటాడు 50వ అధ్యాయం 20వ వచనం ఆదికాండలో ఏమని? ఈ అనుభవం లేదా ఈ యొక్క మాటలు మన మనసులో పెట్టుకోవాలి. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు గాని నేటి దినము జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా. దేవుని ఉద్దేశం చూడండి. ఈ కీడును కాస్త దేవుడు ఏం చేశాడు? గాడ్స్ ప్రొవిడెన్షియల్ యాక్ట్ అంటారు. దేవుడు కార్యాల్లో కలగజేసుకుంటే మనకేం దొరికిద్ది? ఆదరణ. ఆయన కలగజేసుకుంటాడు. నమ్మకంగా ఉండగలిగితే అది ఎప్పుడు కలగజేసుకుంటాడో ఆయన సమయం వచ్చినప్పుడు కలగజేసుకుంటాడు. యోసేపు గుంటలో పడివేయబడ్డప్పుడే దేవుడు కలగజేసుకోలేదు, అంటే వెనకాల ఉన్నాడు దేవుడు. తర్వాత ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్న సమయంలో నిర్దాక్షిణంగా అతను తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు ప్రభు అప్పుడే ఆయన అనాది కాలమైన సంకల్పాన్ని అక్కడ నెరవేర్చలేదు. కానీ ఒక దినం వచ్చింది, రాజు యొక్క కలభావాన్ని చెప్పి పిఎం స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదిగో చివరిలో తన సహోదరులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీరు కీడు ఉద్దేశించారు కానీ దేవుడు ఈ కీడుని మేలుగే చేశాడు. దేవుడు కార్యాలు మార్చి మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఒకటి, వాక్యం ద్వారా ఆదరించబడతాం. దేవుని యొక్క తోడును బట్టి ఆదరించబడతాం.
అది మూడోది పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడతాం. నాలుగోది పరిశుద్ధుల ద్వారా ఆదరించబడతాం. ఐదవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కార్యాలను మార్చడం ద్వారా మనం ఏమవుతాం? ఆదరించబడతాం. ఇంకా చివరిగా వచ్చేస్తే మనము ఆదరణ పొందుకోవడం ద్వారా ఏ శక్తిని పొందుకుంటాం, లేదా ఆదరించబడ్డాన్ని బట్టి ఎలాంటి శక్తిని మనం పొందుకుంటాము అనే మాటలు కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఎలాంటి శక్తి మనం పొందుకుంటాం. మొదట్లోనే మీకు కొన్ని పర్యాయ పదాలు చెప్పాను. వాటిలోంచే ఈ మాటలన్నీ కూడా వస్తాయి. 2 కొరింథీ 7:6 ఇందాక పౌలు తీతు గురించి మాట్లాడుతున్నాడు కదా. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. ఇక్కడ నిరుత్సాహంలో ఉన్నారు వీళ్ళు. తీతు రాక వాళ్ళకి ఏమిచ్చింది? ప్రోత్సాహము. ఆదరణ మనిషికి ఏమిచ్చిద్దండి? ప్రోత్సాహం ఇచ్చింది నిరుత్సాహంలో ఉన్నవాడికి. పౌలంతటోడే కదా అంటే, పౌలైనా ఎవరైనా శరీరంలో ఉన్నప్పుడు నిరుత్సాహాలు వెంటాడుతాయి, బాధలు వెంటాడుతాయి. యేసుప్రభువు వారు 100% మానవుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితాల్లో కూడా నిరుత్సాహాలు ఉన్నాయి అని నమ్ముతాను. ఎందుకంటే ఆయన మనవలే శోధింపబడి మానవుడిగా గుర్తుపెట్టుకుని, ఆయన 100% మానవుడు, 100% అదే సమయంలో దేవుడు కూడా. ఏ అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఎరిగినవాడు కదా. ఇలాగా మనము చూడొచ్చు. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి కొని కాయలు ఏమైనా ఉన్నాయో అని వెతికాడు. సో అక్కడ సందర్భం గురించి మాట్లాడను, కానీ ఆయన అక్కడ 100% దేవుడిగా కాకుండా మానవుడిగా వెళ్ళాడు. మానవుడిగా వెళ్ళి ఆయన అక్కడ కాయలు ఉన్నాయో అని వెతికాడు కదా. కానీ చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, ఆయన ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్నటువంటి వారికి స్వస్థతలు ఇవ్వగలిగాడు. అది 100% దేవుడు చేసే కార్యం. అందుకే ఆయన 100% మనుష్యుడు, 100% దేవుడుగా మనకు. అందులో భాగంగానే నేను ఈ మాట అన్నా. ఆయన మనవలే కూడా కొన్ని నిరుత్సాహాలు ఉంటాయి. ఆయన 100% మానవుడిగా ఆలోచన చేస్తే కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి నిరుత్సాహపడి ఉంటాడు. సేవలో తన తల్లి, తన సహోదరులు ఆటంకపరచడం మాత్రమే కాకుండా అల్లరి చేయడాన్ని బట్టి యేసుప్రభు వారికి రాలేదంటారా నిరుత్సాహాలు. అయితే దేవుని ద్వారా అతడు ఏమయ్యాడు? ఆదరించబడ్డాడు. సిమిలర్గా ఆయన మనవలే శోధింపబడి, ఆ పదం అదే జ్ఞాపకం చేస్తాం. ఆయన మన జీవితాల్లో కూడా శోధింపబడుతున్నప్పుడు ఆయన ఎవరో ఒకరు రాకను బట్టి పౌలు జీవితంలో ఆదరణ, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు. నేను ఆ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. కృంగిపోయిన నీ జీవితంలో ఎంతమంది జోక్యం చేసుకొని నీకు ఏమంటారు ప్రోత్సాహాలు ఇచ్చాడు దేవుడు కదా. కృంగిన మన జీవితాల్లో ఎంతోమంది జోక్యం చేసుకోవడాన్ని బట్టి తీతు రాక వలన మేము ఆదరించబడ్డాం. సో ఆదరణ ద్వారా మనకి ఏం దొరుకుతుంది అంటే ప్రోత్సాహము. గుర్తుపెట్టుకొని మనకి దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పాత నిబంధనలో ఏలియా గురించి మనకు తెలుసు. 18వ అధ్యాయంలో మంటను దింపాడు, 19వ అధ్యాయంలో మంట అంతా చల్లారిపోయింది. 19వ అధ్యాయంలో ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఒక సూసైడ్ అటెంప్ట్ చేశాడు అనాలి. ఎందుకంటే పారిపోతూ నన్ను చంపే అన్నాడు, తను చావలేక. సరే తినకుండా మానేస్తే చచ్చిపోతాను అనుకున్నాడేమో, అందుకే అరణ్యంలో పడి పారిపోతున్నాడు. ఒక సూసైడ్ అటెంప్ట్ అది ఒక రకంగా చెప్పాల్సి వస్తే. నిరుత్సాహం మనిషిని ఎంతటి స్థాయికి తీసుకెళ్ళిద్దో చూడండి. అది సేవకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొన్ని చోట్ల నేను వింటాను, కొంతమంది ఒక సేవకుడు చచ్చిపోయాడు ఉరుబోసుకొని అంటారు. అరే ఏంటి అని ఆలోచన చేస్తే నిరుత్సాహాలు ఎవరినైనా వెంటాడితే అదే సమయంలో సాతానుడు ఏం చేస్తాడంటే జోక్యం చేసుకుంటాడు. ఇట్టే మోసపుచ్చబడదు. వాళ్ళు విశ్వాసులే, కానీ కిరోసినాలు పోసుకోనో లేదంటే నదులు దూకో చచ్చిపోయారండి అంటారు. అరే వాళ్ళు విశ్వాసులే కదా. ఒంటరితనం, నిరుత్సాహం వారిని ఏం చేసిద్దంటే ఇలాంటి పరిస్థితుల్లోకి లాక్కెళ్ళింది. నిజమైనటువంటి ఆదరణకర్త మీద ఆధారపడకపోతే ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి.
సో ఇక్కడ ఆదరణ ద్వారా మనకి ఏం దొరికిద్ది అంటే ప్రోత్సాహం దొరికిద్ది. తీతు రావడాన్ని బట్టి పౌలుకి ప్రోత్సాహం దొరికింది. దేవదూత దిగి రావడాన్ని బట్టి, ప్రభు మాట్లాడడాన్ని బట్టి ఏలియాకి ఏం దొరికింది? ప్రోత్సాహం దొరికింది. ఆయన ఎంత ప్రోత్సాహం ఇచ్చాడంటే ఏమండి, ఆహారము, తర్వాత తనకు కావలసిన నీరు, ఏమండి తనకు కావలసినటువంటి మెల్లని స్వరము, ఇవన్నిటిని కూడా దేవుడు ఏలియాకి ఇచ్చి ఏలియాని ఏం చేశాడు? ప్రోత్సహించాడు. సో ప్రోత్సాహము, ఆదరించబడ్డం. ఏమండి, ఆదరణ ద్వారా ఎలాంటి విషయాలు మనం పొందుకుంటామంటే మొట్టమొదటిగా ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటాం. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనానికి రండి. కీర్తన 34:18. 34వ అధ్యాయము 18వ వచనం. ఎవరికి ఆసన్నుడు? ప్రభు. బ్రోకెన్ హార్ట్ అనొచ్చు. ఏమండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆసన్నుడు అంటే పగిలిపోయిన, విరిగిపోయిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? మరలా తిరిగి అతికిస్తాడు. లేదంటే అతికించడం కాదు, ఏమండి, సమకూరుస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఇది ఆదరణకర్త లేదా ఆదరించబడ్డాన్ని బట్టి నీకు ప్రోత్సాహం దొరుకుతుంది. ఆదరించబడ్డాన్ని బట్టి నీవు పునరుద్ధరించబడతావు. ఆదరణలో భాగము ఒక పునరుద్ధరణ. మనకు బెటర్గా చూడాల్సి వస్తే సిగ్లగ్లో కదూ, దావీదు అంతా కోల్పోయాడు. ఫ్యామిలీని, తనను ఆశ్రయించినటువంటి వారి కుటుంబాలు, వారికి ఉన్న ఏమందాము వనరులు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకున్న సామానులు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అదే దావీదు కన్నీరు గార్చాడు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకోవడాన్ని బట్టి దావీదు సమస్తమును కూడా సంపాదించుకున్నాడు. అన్నిటిని కూడా సమకూర్చుకోగలిగాడు. ఆదరించబడ్డాడు. ఆదరణలో ఏం దొరికింది అంటే పునరుద్ధరణ, సమకూర్చబడ్డం, కోల్పోయినవి దొరకడం. అక్కడ ప్రోత్సాహం దొరికింది పౌలుకి, ఇక్కడ సిగ్లగ్లో దావీదుకేమో పునరుద్ధరణ దొరికింది. అంటే కోల్పోయిన వాటన్నిటిని కూడా దావీదు తిరిగి మరలా ఏం చేసుకోగలిగాడు? సంపాదించుకోగలిగాడు. సో దేవుడు ఏం చేస్తాడు అని అంటే గుండె చెదిరిన వారిని, ఇక్కడ నలిగినటువంటి హృదయాన్ని, 34:18 మాట, విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడు. చూడండి, ఆయన పునరుద్ధరిస్తాడు. ఇది ఆదరణలో దొరికే భాగ్యం అనొచ్చు. మూడోది వచ్చేసరికి ఆదరించబడుతున్న నేను ఆ జీవితంలో ఏం పొందుకుంటున్నాము లేదంటే అని ఆలోచన చేస్తే 2 కొరింథీ 1:4 చదివాంగా ఇందాక ఆ మాట చదవండి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. వీళ్ళే శ్రమంలో ఉన్నారు, కానీ వీరికి దొరికిన ఆదరణ ప్రోత్సాహం ఇవ్వడం మాత్రమే కాకుండా, పునరుద్ధరణ ఇవ్వడం మాత్రమే కాకుండా, వీరికి వచ్చిన ఆదరణ వీరిలో నుంచి ప్రవహిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం! దీన్ని బట్టి చెప్పొచ్చు, నీవు నేను ఏ స్థాయిలో ఆదరణను అనుభవిస్తున్నాం. ఆదరణ నీలో నుంచి ప్రవహించాలి. అరే నేనే ఇరిగిపోయాను, నేనే నలిగిపోయాను. నువ్వు నలిగితే నలుగు, ఇరిగితే ఇరిగిపో. శ్రమల్లో ఉన్నా కూడా దేవుడిచ్చే ఆదరణ వాటన్నిటిని ఓవర్కమ్ చేసిద్ది. నీ శ్రమలకు పైగా ఈ ఆదరణ పారుకుంటూ వెళ్ళిపోవాలి. నీ నిందలకు పైగా ఈ ఆదరణ పారుకుంటూ వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ అనుభవం ఉంది. ఆయన ఆదరించబడ్డాడు, ప్రోత్సహించబడ్డాడు, ఆదరణలో పునరుద్ధరించబడ్డాడు దావీదు. ఇప్పుడు ఇదే పౌలు ఏమంటున్నాడంటే ఈ ఆదరణ మాలో నుంచి ఏమవుతుంది? ప్రవహిస్తుంది అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇది! ఇలాగా అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు రంగులు వేసుకోవడానికి క్రయాన్స్ ఉంటాయి. ముక్క ఇరిగినా కూడా అది రంగే ఇచ్చిద్ది. నేను ఇరిగిపోయాను, నేను రంగుని ఇవ్వను అంటది. అది ఇంత చిన్న ముక్కగా ఉన్నప్పటి వరకు కూడా అది ఏమవుతూనే ఉంటుంది, ఇంకా తన రంగుని ఇస్తూనే ఉంటుంది. క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి. శ్రమల్లో ఉన్నాను, నేనేం ఆదరిస్తాను ఇతరుల్ని?
బాధలో ఉన్నాను, నేనేం ఆదరిస్తాను ఇతరుల్ని అనుకోకూడదు. నువ్వు విరిగినా, నలిగినా నువ్వు దేవుని ఆదరణ మీద ఆధారపడితే, అంటే దేవుని ఆదరణకున్న శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ దేవుని ఆదరణకున్న శక్తి ఎంత గొప్పదంటే, అది నీలో నుంచి ప్రవహించుకుంటూ పోయిద్ది అంతే. అది నిన్ను ప్రోత్సహించిద్ది. అది నీ జీవితాల్లో కోల్పోయినవి పునరుద్ధరించుకునేటట్లుగా సహాయపడిద్ది. మూడోదిగా ఆదరణ నీ జీవితంలో ప్రవహించుకుంటూ వెళ్ళి అనేకుల్ని ఏం చేసిద్ది? ఆదరించిద్ది. నాలుగోది చివరిగా, అంటే ఆదరణ యొక్క శక్తి గురించి మాట్లాడుకుంటే, దాంట్లో చివరిగా నాలుగోది ఏంటంటే, ఆదరణ మన జీవితంలో ఆత్మీయతను తీసుకొచ్చింది. ఆదరించబడేవాడు ఆత్మీయంగా ఏమవుతాడంటే ఎదుగుతాడు. ఎలా చెప్పొచ్చు అంటే, మొదట్లోనే మాట్లాడుకున్నాం, తండ్రి అయిన దేవుడు ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు అంటే ఆయన హృదయం ఏమైంది? మృదువైన హృదయం. ఆయన నేచర్ ఎలాంటిది? ఆయన దయగలవాడు. ఆయన క్యారెక్టర్ ఎలాంటిది? ఆయన జాలి గలవాడు. సో మనం ఇతరులను ఆదరిస్తున్నాము అంటే మనం ఎవరి స్వారూప్యంలోకి వెళ్ళిపోతున్నాము? అది. నువ్వు ఇతరులను ఆదరిస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావని అర్థం. నువ్వు ఇతరులను ఆదరించట్లేదు, ఇతరులకు ఆదరకరంగా లేవు అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు. నువ్వు ఎన్ననే చెప్పు, పాటలు పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, సువార్త చేస్తున్నాను, వాక్యం చెబుతున్నాను, నీ సేవకుణ్ణి, నువ్వు ఎన్ననే చెప్పు, నువ్వు ఇతరులను ఆదరించలేకపోతున్నావా? చాలా వేస్ ఉన్నాయి ఇతరులు మనం ఆదరించడానికి. ఏ రకంగానూ నువ్వు ఆదరించలేకపోతున్నావు ఎవరిని? దాన్ని బట్టి చెప్పేయచ్చు నువ్వు ఆత్మీయంగా అడుగంటుకుపోయిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఉద్యోగం చేసే చోట ఇతరులు నువ్వు ఆదరించలేకపోతున్నావు అంటే నువ్వు ఆదరణను పొందుకోలేదు, ఆదరణలో ఆనందించట్లేదు. నువ్వు పనిచేసే చోట ఇతరులను ఆదరించలేకపోతున్నావు. నువ్వు ఏ ఇంట్లో అయినా అడుగు పెడితే అమ్మ నాకు ఆదరణ దొరికిందని అవతల అనుకోలేకపోతున్నారు. బాధ ఉంది, ఫలానా వ్యక్తికి ఫోన్ చేస్తే నాకు నెమ్మది వచ్చిద్ది అని ఎవరైనా మనతో చెప్పడానికి ఫోన్ చేయట్లేదంటే నీ దగ్గర ఆదరణ లేదని నేను ఎరుగుదును. వారు కొంతమంది నాకు వెంటనే ఫోన్లు చేస్తారు, వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా, ఆరోగ్యపరమైన, దేవుని ఎరగకపోయినా కూడా, ఎరగని వారు కూడా నేను చెప్తున్నాను, ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు, ఇలా బాగోలేదు ఏం చేయమంటారు అని. అంటే వాళ్ళకి దొరికింది ఏంటంటే, వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అన్నకు ఫోన్ చేస్తే కొంత ఆదరించబడతాం, కొంచెం మనసు బాగలేదు, అన్న మీతో మాట్లాడాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనలో నుంచి ఆదరణ ప్రవహించాలండి. ఎప్పుడైతే మనలోంచి ఆదరణ ప్రవహిస్తుందో నువ్వు నిదానంగా ఏమవుతున్నావు అంటే దేవుని స్వారూప్యంలోనికి వచ్చేస్తున్నావు. అందుకే మొదట్లో ఆ మాట మనం చూస్తున్నాం, ఆయన హృదయము మృదువైంది, ఆయన నేచర్ దయాళత్వం కలిగినది, ఆయన క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి అది ఎంతో జాలితో కూడుకున్నటువంటిది. ఆత్మీయంగా ఎదగడానికి ఆదరణ మనకొక ప్రోత్సాహం అందాం. ఆదరణ మనల్ని ఆత్మీయంగా ఎదిగేటట్లుగా చేసిద్ది. పౌలు జీవితంలో ఇవన్నీ కనబడతాయి. జాలి, ఓపిక కదూ. పౌలే మాట్లాడుతూ 12వ అధ్యాయములో పరిగెత్తేవాని గురించి మాట్లాడుతూ ఓపికతో అంటాడు. మనకు ఓపికనిచ్చిద్ది ఏమిటి? ఆదరణ. మనలో దీనత్వాన్ని తీసుకొచ్చిద్ది ఆదరణ. మనలో క్రీస్తు స్వారూప్యం తీసుకొచ్చిద్ది ఆదరణ. మెట్టుకి దేవుని ఆదరణ కొరకు మనము ఏం చేయాలి? అక్కడ కనిపెట్టాడు ఎవరు? సిమియోను. ఇప్పుడు నీవు నేను కూడా ఆయన మనకు ఆదరణకర్తను ఇచ్చాడు. ఇప్పుడు కనిపెట్టమని నేను అనట్లేదు, కానీ మనలో ఉన్న ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముని, ఇంకా ఇతర ద్వారా మనం ఆదరించబడతాం కదా, అవి కూడా మాట్లాడుకున్నాం. సో వాటి మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే గొప్ప ఆదరణ చేత మనం నింపబడ్డం మాత్రం కాకుండా, ఆదరణ యొక్క శక్తి ఏంటో చివరిగా మనం చూసాము. అది నీకు ప్రతి సమయంలో ప్రోత్సాహం ఇచ్చిద్ది, పునరుద్ధరణ ఇచ్చిద్ది. ఏం చూసాము ఇంకా? ప్రోత్సాహము, పునరుద్ధరణ, తర్వాత మూడవదిగా నీలో నుంచి ఆదరణ అనేటువంటి ప్రవాహము. గుర్తుపెట్టుకోండి, ప్రోత్సాహము, పునరుద్ధరణ, ప్రవాహము. నాలుగోసరికి పరిపూర్ణత, ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీ ఆదరణ ద్వారా మనకు కలిగి. సో ఇలాగ ఆదరించబడ్డానికి, ఆదరణ చేత ఇంకా మనం ముందుకి
వెళ్ళిపోవడానికి ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రభు తప్పకుండా సిమియోనికి ఎలాంటి గ్రహింపు అయితే ఇచ్చినాడో ఆ గ్రహింపుతో మనం అడుగుతూ, ప్రభా నాలో నుంచి ఇతరులకు ఆదరణ వెళ్ళాలి, అటు రీతిలో నేను ఆదరించబడుతూ ఆనాటికి ఎదగాలి, సహాయపడమని ప్రభుని అడుగుతాం. అలాగున ప్రార్థన చేద్దాం.